హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సుమారు 70 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన పాత ప్రణాళికలను రద్దు చేసి నూతన ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఫేజ్ 2 విస్తరణకు రూట్ మ్యాప్ను అధికారులు రూపొందించారు. శంషాబాద్ ఎయిర్పోర్టును, నూతనంగా హైకోర్టు భవనం నిర్మించే రాజేంద్రనగర్ను కూడా కలుపుతూ నగరం నలుమూలలను అనుసంధానం చేసేలా ఈ రూట్ మ్యాప్ను తయారు చేశారు. దీని ప్రకారం మెట్రో రెండో దశలో కారిడార్ 2 కింద పాత బస్తీలో NGBS నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్ల మేర నూతన మార్గాన్ని ప్రతిపాదించారు. ఇక కారిడార్ 4 సూపర్ లైన్లో మైలార్ దేవపల్లి, ఆరాంగడ్, రాజేంద్రనగర్ వద్ద ప్రతిపాదించిన నూతన హైకోర్టు స్థలం వరకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదే కారిడార్ కింద నాగోల్ నుంచి LB నగర్కు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్ దేవపల్లి, P7 రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 29 కిలోమీటర్ల మేర నూతన మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక కారిడార్ 5లో రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర నూతన మార్గాన్ని ప్రతిపాదించారు. కారిడార్ 6లో మియాపూర్ నుంచి BHEL మీదుగా పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్ల మేర నూతన మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 47 రోజుల్లోనే మెట్రో రెండో దశ ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. మెట్రో మొదటి దశలో 14,132 కోట్ల రూపాయలతో 72 కిలోమీటర్ల పనులను ప్రతిపాదించగా 69.2 కిలోమీటర్లను పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన పనులను 2017లో పూర్తి చేశారు. LB నగర్ నుంచి మియాపూర్, JBS నుంచి NGBS, నాగోల్ నుంచి రాయదుర్గం కారిడార్లలోని 57 స్టేషన్ల గుండా ప్రతిరోజు సర్వీసులను నడిపిస్తున్నారు. ఈ మేరకు రోజుకు సగటున 4,80,000 నుంచి 5,10,000 మంది వరకు ప్రయాణిస్తున్నారు. అయితే నగరంలో జనాభా రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో మెట్రో విస్తరణపై గత BRS ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రెండో దశ కింద రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్లు, BHEL, లక్డీకపూల్ మధ్య 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి LB నగర్ మధ్య 5 కిలోమీటర్ల మేర పనులు ప్రతిపాదించారు. ఇందులో రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్టు పనులను ప్రభుత్వమే సొంతంగా చేపడతామని ప్రకటించి 6,250 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. పనులకు సంబంధించి 2022 డిసెంబర్ 9న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టర్ ఎంపికలో జాప్యం జరగడం, ఈలోగా అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయి ప్రభుత్వం మారడంతో పనులకు బ్రేక్ పడింది. గత BRS ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రెండో దశ పనుల్లో కొంత భాగం రియల్టర్లు, రాజకీయ నాయకులకే ప్రయోజనం చేకూరేలా ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఇలా కాకుండా ప్రజా రవాణాకు ఆమోదయోగ్యమైన మార్గంలో మెట్రోను విస్తరిస్తామని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గత డిసెంబరు 7వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 13వ తేదీన మెట్రో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎయిర్పోర్టు మార్గాన్ని రాయదుర్గం నుంచి కాకుండా పాత బస్తీ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా మళ్లించే విధంగా ఆలోచించాలని సూచించారు. ఈ నెల 2వ తేదీన మరోసారి మెట్రో విస్తరణపై చర్చించారు. పాత బస్తీ నుంచి LB నగర్ మీదుగా సవరించిన ఎయిర్పోర్టు అలైన్మెంట్ కోసం ట్రాఫిక్ అధ్యయనాలు, DPRలను త్వరగా పూర్తి చేయాలని, లక్ష్మీగూడ, జల్పల్లి, మామిడిపల్లి స్ట్రెచ్లో మెట్రోలో కొంత భాగాన్ని వేసే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. సీఎం సూచించిన మార్గాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు రూట్ మ్యాప్ను ఇటీవల అందించగా ప్రభుత్వం దానికే ఆమోదముద్ర వేసింది. 7 మార్గాల్లో 70 కిలోమీటర్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగరంలో మొదటి దశలో ఇప్పటికే 69.2 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే వీటికి అనుసంధానంగా రెండో దశలో ప్రతిపాదించిన పనులను పూర్తి చేయడం ద్వారా నగరం నలుమూలలా మెట్రో రవాణా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నాగోల్ LB నగర్ రూట్ను కలపడం ద్వారా
అటు రాయదుర్గం నుంచి అలాగే మియాపూర్ నుంచి రాకపోకలు సులువుగా ఉంటాయి. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్నగర్ వరకు పాత బస్తీ నుంచి వయా చాంద్రాయణగుట్ట మీదుగా రైలును తీసుకెళ్లడంతో పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. కొత్తగా మైలార్దేవ్పల్లి నుంచి ప్రతిపాదిత హైకోర్టు వరకు ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడంతో మెట్రో నగర శివారు వరకు చేరుతోంది. ఇదిలా ఉండగా కొత్త మెట్రో డిపిఆర్ల తయారీ శరవేగంగా జరుగుతోందని, మరో 3 నెలల్లో డిపిఆర్లు సిద్ధం చేస్తామని మెట్రో ఎండీ తెలిపారు. కారిడార్ క్యూలో ఎన్జీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు, అలాగే ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లు. కారిడార్ 4లో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్దేవ్పల్లి P7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 29 కిలోమీటర్లు. అలాగే మైలార్దేవ్పల్లి నుంచి ఆరాంగడ్ మీదుగా రాజేంద్రనగర్లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కిలోమీటర్లు. కారిడార్ 5లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రాంగూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు 8 కిలోమీటర్లు. కారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి BHEL మీదుగా పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్లు. కారిడార్ 7లో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్నగర్ వరకు 8 కిలోమీటర్లు.